వెల్కమ్ టు ఐబీటీవీ. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కని విని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించారు. రాజకీయ కార్యక్రమాలకు మించిన ప్రజాసేవ, సామాజిక బాధ్యతకు ప్రతీకగా ఈ వేడుకలు సాగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కూడలి వరకు పార్టీ శ్రేణులు, యువత, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ అయితేనేమి, బ్లడ్ బ్యాంక్ అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం నియోజకవర్గంలో అంతా పండుగ వాతావరణం తీసుకొచ్చిన కాలం వచ్చింది. అదొకటే కాకుండా పుట్టినరోజు సందర్భంగా కూడా బ్లడ్ బ్యాంక్ అని చెప్పి స్టార్ట్ చేసాం. బ్లడ్ డొనేషన్స్, అలాగనే వృద్ధాశ్రమాల్లో భోజనాలు, ఇంకా వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం వెళ్ళాలని చెప్పి వాలంటీర్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగింది 2019లో. ఆ వాలంటీర్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత పెన్షన్ల నుంచి ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యి దాంట్లో నుంచి వచ్చే డబ్బులు కూడా ప్రతి ఒక్కరు వాలంటీర్లే పోయి, కోవిడ్ టైంలో వాలంటీర్ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో చూసాము. ప్రతి వాలంటీర్ ఇంటికి పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అందరూ కష్టపడ్డారు. అలాగనే